భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ గుండెల్లో ఫిరంగులు పేల్చింది. సింధూర్ దెబ్బకు పాకిస్తాన్ సైన్యం గజగజ వణికిపోయింది. బ్రిగేడియర్ స్థాయి అధికారులు కూడా భారత బలగాల వీరోచిత పోరాటాన్ని చూసి చేతులెత్తేశారు. సమీపాన గల మసీదుల్లోకి వెళ్లి తలదాచుకున్నారు. ప్రాణాలు కాపాడుకున్నారు. పనిలో పనిగా పారిపోండి అంటూ తోటి సైనికులకు ఉచిత సలహా కూడా ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్. భారత సైన్యం చేపట్టిన ఈ ఆపరేషన్ చరిత్రలో నిలిచిపోతుంది. భారత సైన్యం చరిత్రను రాసేవారెవ్వరైనా కానివ్వండి, ఈ మహత్తర ఘట్టాన్ని సువర్ణ అక్షరాలతో రాయాల్సిందే. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు రెచ్చిపోయారు. దాడి చేసి మొత్తం 26 మందిని బలి తీసుకున్నారు. అయితే ఈ ఘటన తర్వాత భారత్ ఎప్పటిలాగే శాంతి వచనాలు అల్లిస్తూ కాలం వెళ్లబుచ్చుతుందని ఇస్లామాబాద్ పాలకులు భావించారు. అంతకు మించి భారత్ ఏం చెయ్యలేదని పాకిస్తాన్ నేతలు లెక్కలు వేసుకున్నారు. అయితే ఇస్లామాబాద్ పాలకులు భ్రమలు తెరదించాలని, పాకిస్తాన్ దెబ్బకు దెబ్బతీయాలని భారత్ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే మే 7వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత ఆపరేషన్ సింధూర్కు ఇండియన్ ఆర్మీ శ్రీకారం చుట్టింది. ఆపరేషన్ సింధూర్ అంటే సైనిక పరిభాషలో సర్జికల్ స్ట్రైక్స్ అన్నమాట. పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్లకుండానే మన సరిహద్దుకు సమీపాన ఉండి దాడులు చేయడం అన్నమాట. 100% మన భూభాగంలోనే ఉండి భారత సైన్యం క్షిపణులతో దాడులు చేసింది. మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలపై ఈ క్షిపణి దాడులు జరిగాయి. వీటిలో కొన్ని స్థావరాలు పాకిస్తాన్లో ఉంటే మరికొన్ని స్థావరాలు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో ఉన్నాయి. ఈ క్షిపణి దాడుల ఫలితంగా మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలు నేలమట్టమయ్యాయి. ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్తాన్ సైన్యం కక్కావికలమైంది. పాకిస్తాన్ సైన్యంలోని కమాండర్ స్థాయి అధికారులు కూడా చేతులెత్తేశారు. ప్రాణభయంతో పరుగులు తీశారు. సమీపాన గల మసీదుల్లోకి వెళ్లి తలదాచుకున్నారు. క్షిపణి దాడుల నుంచి ప్రాణాలు రక్షించుకున్నారు. అంతేకాదు, ప్రాణభయంతో పరుగులు తీస్తూ పనిలో పనిగా మీరు కూడా పారిపోండి అంటూ తోటి సైనికులకు ఓ ఉచిత సలహా కూడా ఇచ్చారంట. ఇదంతా ఓ పేరున్న ఆంగ్ల మీడియా కథనం. పాకిస్తాన్ సైనికాధికారుల పరుగులకు సంబంధించి మరికొన్ని వివరాలను ఈ ఆంగ్ల మీడియా వెల్లడించింది. 75వ ఇన్ఫాంట్రీ, ఇది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజాఫరాబాద్ సమీపాన ఉంది. ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు ఇక్కడ బ్రిగేడ్ కమాండర్ పోస్టును వదిలిపెట్టి ప్రాణభయంతో పరుగులు తీసినట్టు సమాచారం. ఇలా పరుగులు తీసిన బ్రిగేడ్ కమాండర్ గురించి ఓ జూనియర్ అధికారి ఆ తర్వాత రేడియో చాట్లో ఉన్నతాధికారులతో మాట్లాడాడు. ఈ రేడియో చాట్ ఫలితంగా ఆపరేషన్ సింధూర్ జరిగినప్పటి సంగతులు బయటికొచ్చాయి. బ్రిగేడ్ కమాండర్ పోస్టు వదిలిపెట్టి పరుగులు తీసిన విషయాన్ని సదరు జూనియర్ అధికారి ఉన్నతాధికారులకు తెలియజేశాడంట. అంతేకాదు, పోస్టులో కార్యకలాపాలు పునరుద్ధరించాలా లేక అలాగే వదిలేయాలా అని ధర్మ సందేహం కూడా వ్యక్తం చేశాడంట. ఈ ధర్మ సందేహం విన్న సదరు ఉన్నతాధికారి జూనియర్కు ఉచిత సలహా కూడా ఇచ్చాడంట. పోస్టులో కార్యకలాపాలు పునరుద్ధరించాలా లేదా అనే సంగతి తర్వాత ఆలోచిద్దాం, ముందు మీరెటైనా పారిపోండి, మీ ప్రాణాలు రక్షించుకోండి అంటూ జూనియర్ అధికారికి హితబోధ చేశాడట. ఇదిలా ఉంటే 2019 నాటి బాలకోట్ దాడికి ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్కు అనేక పోలికలున్నాయి. పుల్వామా దాడికి కౌంటర్గా 2019 ఫిబ్రవరి 26న భారత సైనిక దళాలు బాలకోట్ దాడి నిర్వహించాయి. బాలకోట్ దాడికి ముందు కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో సంయమనంతో వ్యవహరించారు. ఫిబ్రవరి 25న ఢిల్లీలో జాతీయ యుద్ధ స్మారక చిహ్నాన్ని ఆయన జాతికి అంకితం చేశారు. ఇప్పుడు కూడా 6 ఏళ్ల కిందట ఎలా ప్రవర్తించారో అలాగే నరేంద్ర మోదీ ప్రవర్తించారు. పాకిస్తాన్పై సైనిక చర్య తీసుకోబోతున్న దాఖలాలు ఆయన మొహంలో ఎక్కడా కనబడలేదు. చేయాల్సింది కూల్గా చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.